హాయ్ ఫ్రెండ్స్, వినేజ్ హియర్. మీలో ఎంత మందికి జాబ్ అర్థం తెలుసు? ఒకసారి అందరూ ఆలోచించి కామెంట్ చేయండి. మరియు ఈ వీడియో పూర్తిగా చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ మిస్ అవుతుంది. ఇక వీడియోలోనికి వస్తాను. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం జాబ్ అంటే జీతము తీసుకుని ఊడిగం చేస్తూ బ్రతకడమే జాబ్ అని తెలుసుకున్నాను. నాకు 20 సంవత్సరాల జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ 20 సంవత్సరాలలో నేను చేస్తున్న పని అదే. ఏ రోజు పూర్తిగా సాటిస్ఫాక్షన్ గా రాలేదు. కెరీర్ గ్రోత్ కోసం నిజాయితీగా నిరంతరం శ్రమిస్తూనే కంపెనీకి లాభాలు తేవడంలో నా వంతు కృషి చేస్తూ ఇంక్రిమెంట్ రూపంలో, బోనస్ రూపంలో ఏదో 10 రూపాయలు దాచుకుంటూ 20 సంవత్సరాల కాలం గడిగిపోయింది. ఇంకా ఉడిగం చేయాల్సిన కాలం చాలా ఉంది. ఎందుకంటే చదువు పూర్తయిన తర్వాత తల్లిదండ్రులు గౌరవం కోసం వాళ్ళు చెప్పినట్లు వినడమే నా కర్తవ్యం అనుకుని జాబ్ చేయడం మొదలు పెట్టాను. ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ అవేర్నెస్ పెరగడం మొదలైంది. కానీ జాబ్ నుండి ఇప్పటికీ బయటకు రాలేకపోతున్నాను. ఎందుకంటే చదువుకునేటప్పుడు, చదువు పూర్తయిన తర్వాత జాబ్ చేసే ముందు నేను కానీ మా తల్లిదండ్రులు కానీ సరిగ్గా ఆలోచించలేకపోవడం. ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, జాబ్ ఒక్కటేనా జీవితాన్ని నడిపించేది? జాబ్ ఒక్కటేనా సంపాదించడానికి మార్గము? జాబ్ ఒక్కటేనా నలుగురిలో గొప్పగా నిలబెట్టేది? కానే కాదు. మనిషి పుట్టిన తరువాత ఆ బిడ్డను తల్లిదండ్రులు పూర్తిగా అవగాహనతో పెంచేలా తల్లిదండ్రులకు తెలివితేటలు ఉండాలి. లేకపోయినా అడిగి మరీ తెలుసుకోవాలి. ఇతరులు చెప్పిన విషయాలు సరైన మార్గంలోకి తీసుకుని వెళ్తాయా లేదా అని ముందుగా తల్లిదండ్రులు తెలుసుకోవాలి. మూఢనమ్మకాల గురించి అస్సలు పిల్లలకు చెప్పకూడదు. డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి, డబ్బుని ఆదా చేయడం, డబ్బుని సంపాదించే అవగాహనాన్ని, సమాజాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ప్రతి విషయాన్ని టెన్షన్ పడకుండా ధైర్యంగా ఏ సమస్యనైనా ఎదుర్కొనే దృఢ సంకల్పాన్ని పిల్లల్లో నింపాలి. అప్పుడు ఆ పిల్లలు 20 సంవత్సరాల వయసు రాగానే వారికి వారే స్వయంగా ఆలోచించే శక్తి వస్తుంది. చిన్నప్పటి నుండి డబ్బు విలువ తెలుసుకోవడం వల్ల తల్లిదండ్రులు ఇచ్చే ప్రతి రూపాయిలో 20 పైసలు ఎత్తి పెట్టుకుంటారు. చిన్న వయసులోని వారి దగ్గర కొంత డబ్బు దాచిపెట్టుకోగలరు. రాజ్యాంగాన్ని చదివి పూర్తిగా అర్థం చేసుకోగలరు. రాజ్యాంగాన్ని తెలుసుకున్న 20 సంవత్సరాల వయసు కలిగిన పిల్లల యొక్క తెలివితేటలు అమోఘంగా ఉంటాయి. వారికి తిరుగుండదు. చదువుతో పాటు ఏ సమస్యనైనా సులువుగా నెరవేర్చుకోగలరు. ఆ శక్తిని పిల్లల్లో నింపే బాధ్యత ప్రతి తల్లిదండ్రిదే. ఇక్కడ పేదరికం, అమాయకత్వానికి తావు లేదు. మనం అనుకుంటేనే పేదరికం ఎదుగుదలకు అడ్డం కాదు. మన యొక్క ఆలోచనలే అన్నిటికీ అడ్డం వస్తుంటాయి. ఆలోచన విధానాన్ని మార్చుకుంటే ఖచ్చితంగా అందరూ ధనికులే, అందరూ గొప్పవాళ్ళు అవుతారు. అందులో ఏ సందేహం లేదు. ఇది సత్యం. జాబు సంపాదించడం ఎలా? ITI నుండి IIT వరకు, RMP డాక్టర్ నుండి హార్ట్ స్పెషలిస్ట్ వరకు అందరము కాలేజీలో చదువు పూర్తి చేసుకుని జాబ్ని సంపాదించుకుని జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కానీ ఎంతమందికి వెంటనే జాబ్ వస్తుంది? ఇది అసలు పాయింట్. ఈ రోజుల్లో ఉండే పెద్ద ప్రశ్న. జవాబు కోసం కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. నేను చెప్పే విధానము కొంత మేరకు మీకు ఉపయోగపడుతుంది. వీడియోని స్కిప్ చేయకండి. మీలో ఎంతమంది చదువుకునేటప్పుడు ఒకరికొకరు స్నేహితులతో, సీనియర్లతో కలిసిమెలిసి మంచి రిలేషన్ ని పెంపొందించుకున్నారు? నాకు తెలిసి చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ర్యాగింగ్ చేస్తారని సీనియర్స్ కి దూరంగా ఉంటారు. వీడు బాగా చదవడు, ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు, వీడితో స్నేహం ఏమిటి అని కొంతమంది అనుకుని స్నేహం చేయరు. మరి కొంతమంది అప్ అండ్ డౌన్ జర్నీ చేయడం వల్ల సరిగ్గా స్నేహం చేయలేకపోతారు. మరికొందరు చిన్న గొడవలకి విడిపోతారు. మరికొందరు లవ్ కోసం విడిపోతారు. మరికొందరు క్యాస్ట్ ఫీలింగ్ తో సరిగ్గా స్నేహం చేయరు. వారి తెలివితేటలతో పాస్ అయ్యి బయటికి వస్తారు. సరైన కాంటాక్ట్స్ కాలేజ్ డేస్ లో చేయలేకపోవడం వల్ల కాంటాక్ట్ నెంబర్స్, ఈమెయిల్స్ అందరి దగ్గర ఉండవు. డబ్బున్న స్టూడెంట్స్ కి జాబ్ రాకపోయినా పర్వాలేదు. అతని ఫాదర్ ఏదో విధంగా వాళ్ళ అబ్బాయిని డెవలప్ చేసుకుంటాడు. వ్యాపారం పెట్టొచ్చు లేదా ఫారెన్ కి పంపించొచ్చు. ఆ అబ్బాయిని లేదా అమ్మాయిని డెవలప్ చేస్తారు. కానీ మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేయాలంటే ముందుగా అడ్డం వచ్చేది క్యాస్ట్. మరియు స్టూడెంట్స్ కి వచ్చిన మార్క్స్ అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అన్నమాట. గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ చూసి ఓసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ వాళ్లకు ఉండే సీట్ల సంఖ్య చూసి 75% స్టూడెంట్స్ అప్లై చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు. అప్లై చేసిన ఉండే సీట్లలో నాకు అసలు రాదు అని మనసులో ఎక్కడో ఉంటుంది. ఏదో తల్లిదండ్రుల కోసం ఎగ్జామ్స్ రాయాలి కాబట్టి ఎగ్జామ్స్ రాసి వస్తారు. ఖచ్చితంగా రిటర్న్స్ లో ఫెయిల్ అయిపోతారు. ఒకవేళ పాస్ అయినా ఇంటర్వ్యూలో
పాస్ కాకపోవచ్చు. బాగా తెలివితేటలు, డబ్బు, పరపతి ఉంటే కొంత మేరకు గెటాన్ అవ్వచ్చు. లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ కోసం సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉండాలి. నోటిఫికేషన్స్ రాకపోయినా కొంతమంది గవర్నమెంట్ జాబ్ మాత్రమే చేయాలి, లేదంటే లేదు అని కొంతమంది భీష్మించుకుని కూర్చుంటారు. తప్పు లేదు. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ 100% జాబ్ సెక్యూరిటీ, టైం టు టైం శాలరీ వస్తుంది, మంచి బెనిఫిట్స్ ఉంటాయి, రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ వస్తూ ఉంటుంది, సమాజంలో మంచి గౌరవం ఉంటుంది. కాబట్టి చదువు పూర్తి చేసుకున్న ప్రతి అబ్బాయి అమ్మాయి గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తారు, ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ జాబ్ రాకపోతే ఎంతకాలం ఎదురు చూడాలి, ఎంతకాలం తల్లిదండ్రులకు భారంగా ఉంటారు, ఎంతకాలం అమ్మా నాన్న అన్నా వదిలిన డబ్బులు అడుగుతారు. వీటన్నిటిని అధిగమించాలి అంటే ప్రైవేట్ జాబ్ చేయాలి. కానీ ప్రైవేట్ జాబ్ రావాలన్నా వెంటనే ఎలా వస్తుంది? మన దగ్గర కాంట్రాక్ట్స్ ఏమీ లేవు. అందరి తల్లిదండ్రులకు పూర్తి అవగాహన ఉండదు. అప్పుడు ఆలోచన వస్తుంది, కాలేజ్ డేస్ లో నేను సరిగ్గా ఎవరితోనైనా స్నేహం చేయలేదు, ఎవరి కాంట్రాక్ట్స్ నా దగ్గర లేదు. ఒకవేళ ఫేస్బుక్ లోను, ఇన్స్టాగ్రామ్ లోను, వాట్సాప్ స్టేటస్ లోను ఎప్పుడో ఒకప్పుడు స్నేహితుడు కాంటాక్ట్ దొరికితే వాడితో ఉన్న కాలేజ్ రిలేషన్ బట్టి నీకు రిప్లై ఇస్తారు. ఎంతమంది సోషల్ మీడియా ఫ్రెండ్స్ ద్వారా జాబ్ సంపాదించి ఉంటారు? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. కానీ నాకు తెలిసి సోషల్ మీడియా ద్వారా మనకు సాటిస్ఫాక్షన్ జాబ్ చాలా తక్కువ మందికి వస్తుంది. ఎందుకంటే సరిగ్గా ముందెన్నడూ అతనితో స్నేహాన్ని కొనసాగించకపోతే వాడు నీకు మంచి జాబ్ని ఎలా వచ్చేలా చేయగలడు? అలా జాబ్ ఆపర్చునిటీ ఉంటే దానికి నువ్వు నీ సర్టిఫికేట్స్ లోని మార్క్స్ సూటబుల్ అయి ఉండవు. నీ బ్రాంచ్ మరియు డిగ్రీ సర్టిఫికేట్ పనికిరాదు నేస్తమా. అందుకే నేను ఇస్తున్న సలహా ఏంటంటే కాలేజ్ డేస్ అంటే కెరీర్ డేస్ అని అనుకోండి. చదివే ప్రతిరోజు అందరితో బాగా ఉండండి. కాలేజ్ కి వచ్చిన తర్వాత కుల సీనియర్ జూనియర్ భేదాలు ఉండకూడదు. ఒకవేళ చిన్న చిన్న సమస్యలు వస్తే కొంచెం ఓపిక పట్టండి. అదే కాలేజీలో లెక్చరర్స్ ప్రొఫెసర్స్ తిడుతూ ఉంటారు, అప్పుడు వారిపై గొడవకు వెళ్తామా? అన్నీ మూసుకుని లెక్చరర్స్ ప్రొఫెసర్స్ చెప్పింది చేస్తాం కదా. అలాగే అందరితో స్నేహంగా ఉండండి, కాంటాక్ట్స్ పెంచుకోండి. నీ బ్రాంచ్ లేదా డిగ్రీని బట్టి ఎప్పటికప్పుడు ముందు వెళ్ళిన సీనియర్స్ తో తెలుసుకుని ఆ కంపెనీ వివరాలను మీ దగ్గర ఉంచిపెట్టుకోండి. లవ్ ఇంపార్టెంట్, కానీ లైఫ్ లవ్ కన్నా చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ జాబ్ రాకపోతే ఆలస్యం చేయవద్దు. వెంటనే ప్రైవేట్ జాబ్ లో జాయిన్ అయ్యి గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేయండి. ఒకవేళ గవర్నమెంట్ జాబ్ రాలేదు, ప్రైవేట్ జాబ్ లో కెరీర్ ని బిల్డప్ చేసుకోండి, అప్డేట్ అవ్వండి, వేరే కోర్సులు చేయండి, బుక్స్ చదవండి, నాలెడ్జ్ పెంచుకోండి. ప్రైవేట్ కంపెనీలో కెరీర్ సరిగ్గా డెవలప్ కాకపోతే జాబ్ చేంజ్ చేయండి, జాబ్ లొకేషన్ మార్చుకోండి. కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఎంతో కొంత డబ్బు ఉంటుంది కాబట్టి మీకున్న ఎక్స్పీరియన్స్, లోన్ ఎలిజిబిలిటీ, గవర్నమెంట్ సబ్సిడీ, మీ టాలెంట్, డబ్బును చూసుకుని చిన్న స్టార్టప్ బిజినెస్ ని మొదలు పెట్టండి. ముందు ఏదైనా కష్టంగా ఉంటుంది, లాభాలు వస్తాయో రావో అనే అనుమానాలు ఉంటాయి. కానీ మనకి జాబ్ ఇచ్చిన వ్యక్తి కూడా అదే ఆలోచనతో ఉంటే మనకి జాబ్ ఇవ్వగలుగుతారా? ఒకసారి ఆలోచిస్తాం. ఒక ధైర్యపు అడుగు ముందుకు వేస్తే ఆ భగవంతుడు 1000 ఏనుగుల బలం మనకిస్తారు. కాకపోతే పెట్టుబడి వ్యాపారం మొదలు పెట్టే ముందు పూర్తి వివరాలు తెలుసుకుని మీ దగ్గర ₹1,00,000 ఉంటే 25,000 రూపాయల వ్యాపారాన్ని పెట్టాలి. మొత్తం డబ్బులు ఒకేసారి పెట్టి లాభాలు వస్తే చాలా మంచిది, కానీ నష్టపోకూడదు. ఆచితూచి అన్ని విషయాలు తెలుసుకుని తెలివిగా ధైర్యంగా వ్యాపారం మొదలుపెట్టే ఆలోచనలు చేయండి. జాబ్ జీతం తీసుకుని ఉడిగం చేస్తూ బ్రతకడమే జాబ్ అని చెప్పాను, నిజం. ప్రైవేట్ జాబ్ లో మనం చేసే పని ఏంటి? చేస్తున్నది ఇంచుమించు అదే చేస్తున్నాం, కాకపోతే డిజిగ్నేషన్స్ మారుతూ ఉంటాయి. ఇండియా లేదా అబ్రాడ్ లో జాబ్ చేయాలి, కానీ కంపెనీకి నిరంతరము సేవ చేయాలన్నదే బాస్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్ అనుకుని జాబ్ చేయాలి. ఫైనల్ గా మన దగ్గర ఒక ఈఎంఐ హౌస్, ఈఎంఐ కార్, ఈఎంఐ లోన్స్ మరియు అధిక ఖర్చులు కారణంగా వైఫ్ కూడా జాబ్ చేసే పరిస్థితి ప్రపంచమంతా వస్తూ ఉంది. మరికొద్ది కాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేసి డబ్బు సంపాదించకపోతే పరిస్థితి దారుణంగా ఉంటుంది. అందుకే కొంత రిలీఫ్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ సహాయపడుతుంది. ఇప్పుడు అది కూడా చాలా కాంపిటీషన్ అయ్యింది. కంటెంట్ కోసం ప్రపంచాన్ని వెతికినా కొత్త కంటెంట్ దొరకడం లేదు. మన పరిస్థితి ఇలా ఉంటే మన పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది నేస్తమా? ఏముంది, మా తాత బ్రతకలా, మా నాన్న బ్రతకలా, నేను బ్రతుకుతాను, నా పిల్లలు కూడా బ్రతుకుతారు అని అనుకుని జీవించాలా?
లేక నెక్స్ట్ జనరేషన్ కోసం ఏ విధంగా మార్గాలు వేసుకోవాలి ఆలోచించాలా? ఇదే ఇప్పటి తరానికి ప్రశ్నార్థకం. అందరమీ ఆలోచిస్తాము. నేస్తమా ఒక మంచి మాట. లైఫ్ గ్రోత్ స్టెప్స్, డిప్లొమాటిక్ మేనర్, అప్డేట్, పేషెన్సీ, కరేజ్, మనీ కంట్రోల్, గుడ్ రిలేషన్, హెల్దీ లైఫ్ స్టైల్, మస్ట్ హ్యావ్ సమ్ కన్నింగ్ క్వాలిటీ, బీ స్ట్రాంగ్, సో మెనీ వేస్ అవైలబుల్. భయపడకు మిత్రమా. తండ్రి వారసత్వం పట్టా పట్టుకుని వెళ్తున్న నీకు తోడుగా వచ్చిన సైన్యమే నీతో యుద్ధం చేస్తున్నప్పుడు నిన్ను నువ్వు కాపాడుకుని నీకు నువ్వుగానే ఒక చీకటి గుహలో బందీ అయ్యావు. రోజులు గడుస్తున్న కొద్దీ ఊపిరందక ఉక్కిరి బిక్కిరైన నీవు జీవిత యుద్ధానికి సిద్ధమై చీకటి గుహను చీల్చుకుని అనువనువున వస్తున్న అవరోధాలను దాటుకుంటూ ఏమీ తెలియని అమాయకపు ఏడుపుతో దారి వెతుకుతున్నప్పుడు నిలువెచ్చిన సూర్యకిరణాలు నిన్ను తాకినప్పుడు నీ ముఖంలో మోసినవులు చూశాను మిత్రమా. అలాగే ఇప్పుడు నిన్ను నీవు కాపాడుకోవడం కోసం ఏదో ఒక చిన్న పనినైనా చేసుకో. నీతిగా నిజాయితీగా కష్టపడే పని ఏదైనా గొప్ప పనే మిత్రమా. అయినా నీలాంటి జాబ్ ఇవ్వాలంటే ఆ కంపెనీకి ఎక్కడో విభత్సంగా రాసిపెట్టి ఉండాలి. నీ చదువుకు తగ్గ సంపాదన లేకపోవచ్చు, కానీ ముందున్న మలుపేమిటో రానున్న కాలానికే తెలియాలి. నువ్వే 100 మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదగాలని నీ అంతరంగం నిన్ను ఆశీర్వదిస్తుంది మిత్రమా. ఆల్ ద బెస్ట్.